హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి తెలంగాణ విద్యా ఉద్యోగాలకి సంబంధించినటువంటి సమాచారాన్ని వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నవ్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 3 గ్రూప్ 4కు ఒకే ఎగ్జామ్ అని మనకి ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సిలబస్ క్వాలిఫికేషన్ సేమ్ కావడంతో సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. త్వరలో వివిధ శాఖల్లో 27,000 ఉద్యోగాల భర్తీకి కసరత్తు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో పోలీసు శాఖలో 14,000 పోస్టులు, ఇంజనీర్ల పోస్టులు 2,000, గ్రూప్ 3 గ్రూప్ 4లో 1000 దాకా పోస్టులు ఉన్నట్లు మనకి మెన్షన్ చేశారు. మరిన్ని పెరిగే ఛాన్స్ కూడా ఉందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 7,000 జీపీఓ పోస్టులు అని చెప్పేసి మెన్షన్ చేశారు. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వనున్న ప్రభుత్వం అని మనకి వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది. ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇప్పటి వరకు గ్రూప్ 3 గ్రూప్ 4 వేరువేరుగా ఎగ్జామ్స్ నిర్వహిస్తుండగా ఇకపై రెండింటికి కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. గ్రూప్ 3 గ్రూప్ 4కు ఒకే సిలబస్, క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంది. కేవలం పోస్టింగ్ విషయంలోనే మార్పు ఉంది. గ్రూప్ 3 కింద రిక్రూట్ అయ్యే వాళ్ళు హెచ్ఓడి కార్యాలయాల్లో పోస్టింగ్ అవుతుండగా గ్రూప్ 4 కింద రిక్రూట్ అయ్యే వాళ్ళు జిల్లా కార్యాలయాల్లో పోస్టింగ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండింటికి కలిపి ఒకటే పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఇక త్వరలోనే దాదాపు 27,000 ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అనుమతుల ప్రక్రియ వేగవంతం చేసింది. ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలను తెప్పించుకున్నది. వాటిని ఫైనలైజ్ చేసి ఫైనాన్స్ అప్రూవల్ ఇవ్వనుంది అని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల వివరాలను ఇప్పటికే తెప్పించుకున్నది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇందులో గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులే తక్కువగా ఉన్నాయి. ఈ రెండింటిలో కలిపి 130 లోపు పోస్టులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులను భారీగా భర్తీ చేయడంతోనే పెద్దగా ఖాళీలు ఏర్పడలేదు. ప్రభుత్వం పోయినేడాది గ్రూప్ 1 కింద 563 పోస్టులు, గ్రూప్ 2 కింద 783 పోస్టులను భర్తీ చేసింది. ఈ మధ్యకాలంలో రిటైర్మెంట్లు పెద్దగా కాలేదు. దీంతో ఖాళీలు ఎక్కువగా ఏర్పడలేదు. ఇక గ్రూప్ 3 గ్రూప్ 4లో మాత్రం దాదాపు 1000 పోస్టులు ఉన్నట్లుగా ప్రాథమికంగా లెక్క తేల్చారు. గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్ 3 గ్రూప్ 4 పోస్టుల భర్తీ ఇటీవలే పూర్తయింది. అయితే ఇందులో భర్తీ కాని పోస్టులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అవి కూడా కలిపితే ఇంకో 1000 దాకా పోస్టులు ఉంటాయని అధికారులు అంటున్నారు. ఇక అత్యధికంగా పోలీస్ శాఖలో 14,000 పోస్టులు ఉన్నట్లు తేల్చారు. ఇందులో కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. జెన్కో, ట్రాన్స్కోతో పాటు వివిధ శాఖల్లో కలిపి దాదాపు 2,000 ఇంజనీర్ పోస్టులు ఉన్నట్లుగా గుర్తించారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఇతర సర్వీసులు కలిపితే ఇంకో 2,000 ఉన్నట్లు వివిధ శాఖలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు లెక్కలు పంపాయి. ఇవి కాకుండా కొత్తగా జీపీఓ గ్రామ పాలనా అధికారికి సంబంధించినటువంటి పోస్టులు దాదాపు 7,000 డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ శాఖల్లో అడ్జస్ట్ అయినటువంటి విఆర్ఓ, విఆర్ఎల్ నుంచి దాదాపు 5,000 పోస్టులు భర్తీ చేయనున్నారు. మిగిలినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేసేందుకు ఇప్పటికే సర్వీస్ రూల్స్ సిద్ధం చేశారని చెప్పేసి డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది.
జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారండి. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్లోనే పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సింది. మేలో గ్రూప్ 2 నోటిఫికేషన్, జూలైలో గ్రూప్ 3 నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ను షెడ్యూల్ చేయగా ఎస్సీ వర్గీకరణ కోసం నిలిపివేశారు. గురుకుల ఉద్యోగాలు, సింగరేణి క్యాలరీస్, ఇంజనీరింగ్ పోస్టుల నోటిఫికేషన్లు కూడా నిలిచిపోయాయి. ఇప్పుడు అన్ని నోటిఫికేషన్లను కొత్తగా ఏర్పడినటువంటి ఖాళీలను కలిపి ప్రభుత్వం మరోసారి రివ్యూ చేసి జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేయనుంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. త్వరలో ఉద్యోగాల జాతర, 20,000 పోస్టుల భర్తీకి చర్యలు అని చెప్పేసి ఆంధ్రప్రభలో వచ్చినటువంటి అప్డేట్ ఇది. శాఖల వారీ ఖాళీల వివరాల సేకరణ, నియామక సంస్థలకు సమాచారం, కొత్తగా రోస్టర్లు, ప్రభుత్వం కసరత్తు, వీలైనంత త్వరగా నోటిఫికేషన్ల జారీ, ఎస్సీ వర్గీకరణ పూర్తయినటువంటి నేపథ్యంలో వేగంగా అడుగులు అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఏవైతే పోస్టులను భర్తీ చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించినటువంటి పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. బ్యాక్లాగ్ ఉద్యోగాలను కూడా కలిపి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. గ్రూప్స్తో పాటు ఇంజనీరింగ్, గురుకుల, టీచర్ ఉద్యోగ ప్రకటనలు రానున్నాయి. ఆర్టీసీ, వైద్య విభాగాల పరిధిలోనే అత్యధికంగా దాదాపు 10,000 వరకు పోస్టులు ఉంటాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ విభాగాలు, విద్యుత్ సంస్థల్లోని ఇంజనీరింగ్ విభాగాల్లోనూ 2 నుంచి 3,000 వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం. గురుకుల నియామకాల్లో దాదాపు 2,000 పోస్టులు బ్యాక్లాగ్ ఉన్నట్లుగా తెలిసింది అని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఆ బ్యాక్లాగ్ పోస్టులను కూడా నియమించనున్నారు. ఉద్యోగాల భర్తీ ఎలా ఉండొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగాలు చూసుకుంటే 14,236 పోస్టులు, ఆర్టీసీ ఉద్యోగాలు 10,038 ఆర్టీసీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుందని సమాచారం. పోలీస్ కానిస్టేబుల్ అలాగే ఎస్ఐ పోస్టులు ఈ నెలలోనే పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడయ్యే ఛాన్స్ కూడా ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి మరో నోటిఫికేషన్ కూడా త్వరలో రావచ్చని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. గురుకులాల్లో పోస్టులకి సంబంధించి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రానుంది. డిగ్రీ లెక్చరర్స్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. సింగరేణి క్యాలరీస్, ఇంజనీరింగ్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. టీచర్ పోస్టులకి సంబంధించి టెట్ పూర్తయిన తర్వాత 5,000 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రానుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. ఇంకా రేపు ఉద్యోగ మేళా అని చెప్పేసి మరొక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. జిల్లాలోని నిరుద్యోగులకు, ఏ జిల్లా? నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 22న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగ మేళాకు వైఎస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, యాక్సిల్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు నిర్వహిస్తున్నాయని, వెల్డర్స్, ఫిట్టర్లు, గ్రైండర్, గ్యాస్ కట్టర్, కెమిస్ట్ ఉద్యోగాల కోసం నియామకాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఐటీఐ, వెల్డర్ అలాగే ఫిట్టర్, మెకానిక్, డిప్లొమా, బీఎస్సీ కెమిస్ట్రీ అర్హత కలిగినటువంటి వారు ఈ జాబ్ మేళాకి అర్హులని చెప్పేసి తెలిపారు. ఎంపికైనటువంటి వారు జిల్లాలోని నందిపేట, బొల్లారం, హైదరాబాద్, విశాఖపట్నంలో పనిచేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు 10:30 గంటలకి ఈ నెల 22వ తేదీన హాజరు కావాల్సి ఉంటుంది. శివాజీనగర్, నిజామాబాద్లో జిల్లా ఉపాధి కార్యాలయం నందు మీరు హాజరు కావాలి. ఇక్కడ మనకి ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు, కాంటాక్ట్ అవ్వండి. ఇంకా జూలైలో స్థానిక ఎన్నికలు, అందుకు సిద్ధమవ్వండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తాను, పార్టీ కమిటీలన్నీ చురుగ్గా ఉండాలి, ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే మళ్ళీ అధికారంలోకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేలతో భేటీ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. జూలైలో స్థానిక ఎన్నికలు ఉంటాయని, అందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడర్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని ఆయన సూచించినట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం నాగర్ కర్నూలు ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయినట్లుగా ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.